యుద్ధాలు నేర్పిన పాఠం అనుకుంటా. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా యువతరం అందరూ పార్టిసిపేట్ చేశారు. ఉక్రెయిన్ యువతరం చాలా మంది దేశం విడిచెళ్ళిపోయారు. దాని వలన అంటే ఆ తమ పిల్లల్ని విదేశాలకు పంపించేసి తండ్రులు వచ్చి యుద్ధం చేశారు. అందుకే ఉక్రెయిన్ ఓటమి పాలైంది. రష్యాకి సంబంధించి ఖచ్చితంగా అందరూ చేయడం వలన రష్యా విజయపదంలో సాగుతుంది. గల్ఫ్ దేశాలకు సంబంధించిన పిల్లలందరూ వెళ్ళి విదేశాల్లో చదువుకుంటూ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఎవ్వడూ అక్కడ సైన్యంలో పనిచేయట్లేదు. ఇరాన్ కి సంబంధించినటువంటి కుర్రోళ్ళు మాత్రం అక్కడ సైన్యంలో పనిచేస్తున్నారు. అవసరమైతే ఇంకో 70 లక్షల మంది రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఇంపాక్ట్ ఇరాన్ విజయానికి కారణమైంది. ఇజ్రాయెల్ అమెరికా లాంటి దాన్ని ఎదిరించడానికి కారణమైంది. గల్ఫ్ దేశాలని చావచేత కొడటానికి కారణమైంది. ఈ పరిణామాలన్నిటి పాఠం అనుకుంటా జర్మనీ ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంది. జర్మనీలో ఉన్నటువంటి యువతరం అక్కడ చదువుకున్న తర్వాత ఉద్యోగోపాధి అవకాశాల కోసం ఇతర యూరప్ దేశాలకు వెళ్ళాలి అనుకుంటే మామూలుగా వీసా తీసుకుని వెళ్ళిపోవడం, లేదా అసలు వేరే దేశం వీసా తీసుకుని వెళ్తారు. కానీ వీళ్ళ దేశం పర్మిషన్ అక్కర్లేదు కదా. ఇప్పుడు ఆర్మీ పర్మిషన్ తీసుకోవాలంట. ఆర్మీ అనుమతి లేకుండా జర్మనీ యువతరం విదేశాలకు ఉద్యోగోపాధి కోసం వెళ్ళకూడదన్నటువంటి ఒక చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా కీలకమైన అంశం.